అమ్మా, నీ ఆ కడగంటి చూపు ఉన్నదే, ఆ చూపు కోసం సమస్త లోకములలో ఉన్నటువంటి జీవులు నీ వంక తిరిగి నమస్కారం చేసి చూస్తూ ఉంటారు. అందుకే ఇందిరా లోకమాత అని అమరకోశం లక్ష్మీదేవిని ఉద్దేశించి కేవలము తన కనుబొమ కదలిక చేత అంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి అనుగ్రహం కలగలేదనుకోండి, జీవితంలో బాధపడడంతో సరిపోదు, అది నిందకు కారణమవుతుంది. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు వచ్చి పడిపోవడం ఒక్కటే అని అనుకోకూడదు. లక్ష్మీ కటాక్షమునందు అంతర్లీనంగా ప్రతిపాదింపబడిన విషయం, ఏ కాలమునందు ఏది కలగాలో దేశకాలముల యందు అది కలగకపోతే ఆ వ్యక్తి నిందకి పాత్రుడవుతాడు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం చేయించారు. వాడు అక్కడికి రాలేదు, వాడు ఒక్క 4 రూపాయలు సంపాదించలేదు. వాడు ఎంత చదువుకోనివ్వండి, ఒక్క రూపాయి కాసు సంపాదించకుండా తిరుగుతున్నాడు అనుకోండి, అమ్మ తిట్టదు. అమ్మ తిట్టినా తాటాకు మంట. అమ్మకి కోపం ఉండదు అసలు. అమ్మ నోటి వెంట ఎప్పుడైనా ఒక నిందావాక్యం వచ్చింది అంటే ఆశీపురస్సరంగా వస్తుంది తప్ప అసలు అమ్మ బిడ్డడు పాడవ్వాలని తిట్టడం అన్న మాట లోకంలో ఉండదు. అటువంటి తల్లిట బాధపడి నింద చేస్తుంది. ఇప్పుడు నింద చేస్తుంది అంటే, వీణ్ణి నేను ఎందుకు కన్నానంటే రెక్కలు అలిసిపోయినప్పుడు ఆయనకి ఆసరా అవుతాడు అని కన్నాను. అందుకే కొడుకు ఎవరు అంటే శాస్త్రం కొన్ని మాటలు చెప్పింది. ఏ కొడుకు తండ్రి ఒక చూరు కింద ఉన్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే తండ్రి ఆనందపడిపోతాడో, ఆ చూపు చాలు వాడు తిరుగుతున్నాడు అని ఆనందపడిపోవాలి. తండ్రి పడుకుంటున్నాడు, కొడుకు వచ్చి ఒక్కసారి కాళ్ళొత్తి వెళ్ళాలి తండ్రి గారికి. తండ్రి శంకరుడు, శివాలయంలో కాదు శివుడు ఉండేది. నమ శంకరాయ వేదం చెప్పింది. శంకరుడు ఎక్కడ తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. తండ్రి ఆర్తి ఎప్పుడూ శుభాలు చెయ్యాలని ఉంటుంది. నేను పాడైనా పర్వాలేదు, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఆలోచిస్తాడు. అటువంటి తండ్రి కాళ్ళు ఒత్తడం అంటే పరమేశ్వరుడి కాళ్ళు ఒత్తడం. అటువంటి కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదనుకోండి, సఖే ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి.